క్లస్టర్ లెవెల్ కాంప్లెక్స్ మీటింగ్ హాజరైన ఉపాధ్యాయులకు నా నమస్కారములు. ఈ వీడియో ద్వారా టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్కి సంబంధించిన బేస్ లైన్ అసెస్మెంట్ను FA2 పరీక్షకు ఏ విధంగా అనుసంధానించడం జరిగిందో ఇక్కడ మనం గమనిస్తే, అసెస్మెంట్ బుక్లెట్లోని టూల్ 2లో విద్యార్థులకు రిటర్న్ వర్క్కి సంబంధించిన అంశాలున్నాయి. ఇక్కడ ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే, విద్యార్థి సరైన సమయానికి నోట్స్ రాస్తున్నారా లేదా, హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉందా లేదా అనే విషయాల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. పక్కన చూపిన వర్క్షీట్లో విద్యార్థి గురించి రాసి దానికి అనుగుణంగా మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈసారి జరిగే FA2 పరీక్షలో ఉపాధ్యాయులు విద్యార్థులు నోట్బుక్స్ పరిశీలించి విద్యార్థి రాసిన రిటర్న్ వర్క్కు సంబంధించిన మార్కులు వేయకూడదు. మరి ఏం చేయాలంటే ఆ స్థానంలో టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ బేస్ లైన్ అసెస్మెంట్ను నిర్వహించి ఆ విద్యార్థి యొక్క అత్యున్నత స్థాయిని OMR షీట్లో నమోదు చేయాలి. అదేవిధంగా స్కూల్లో ఇచ్చిన లెర్నింగ్ ప్రోగ్రెస్ షీట్లో కూడా నమోదు చేయాలి. థరల్ బేస్ లైన్ అసెస్మెంట్ నిర్వహించిన తర్వాత ఆ విద్యార్థి యొక్క అత్యున్నత స్థాయిని OMR షీట్లో ఎలా నమోదు చేయాలో ఈ స్లైడ్లో తెలియచేస్తుంది. ఇక్కడ మనం చూపిన విధంగా OMR షీట్లో పార్ట్ E టేబుల్ 2లో టూల్ 2లో ఉన్నట్లు ఈ టూల్ 2లో ఆ విద్యార్థి యొక్క అత్యున్నత స్థాయిని బబ్లింగ్ చేయాలి. అయితే ఉపాధ్యాయులందరూ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ 0ను మనం పరిగణలోకి తీసుకోకూడదు. 0ను మినహాయించాలి. 0 దగ్గర ఎటువంటి బబ్లింగ్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన లెవెల్స్ 1 నుండి 5 మాత్రమే. ఎందుకు అంటే థరల్ అసెస్మెంట్లో 5 స్థాయిలు మాత్రమే ఉంటాయి. ఉదాహరణకి పిల్లవాడికి పరీక్ష నిర్వహించినప్పుడు ప్రారంభ స్థాయిలో ఉంటే 1 దగ్గర బబుల్ చేయాలి, అక్షర స్థాయిలో ఉంటే 2 దగ్గర బబుల్ చేయాలి, పదాల స్థాయిలో ఉంటే 3 దగ్గర బబుల్ చేయాలి, పారా స్థాయిలో ఉంటే 4 దగ్గర బబుల్ చేయాలి, మరి కథా స్థాయిలో ఉంటే 5 దగ్గర బబుల్ చేయాలి. అదేవిధంగా గణితం మరియు ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించినప్పుడు కూడా ఇదే విధంగా విద్యార్థి యొక్క అత్యున్నత స్థాయిని OMR షీట్లో బబుల్ చేయాలి. తెలుగు, గణితం మరియు ఇంగ్లీష్ సంబంధించిన స్థాయిలను గమనిస్తే తెలుగులో 5 స్థాయిలున్నాయి. అవి 1 ప్రారంభ స్థాయి, 2 అక్షర స్థాయి, 3 పదాల స్థాయి, 4 పారా స్థాయి, 5 కథా స్థాయి. అలాగే గణితంలో కూడా 5 స్థాయిలున్నాయి. 1 నో ఆపరేషన్స్, 2 ఎడిషన్స్, 3 సబ్స్ట్రాక్షన్స్, 4 మల్టిప్లికేషన్స్ మరియు డివిజన్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 1 నో ఆపరేషన్స్ అంటే ఏ విధమైనటువంటి చతుర్వేద ప్రక్రియలు ఆ విద్యార్థికి రావు అని అర్థం. అలాగే ఇంగ్లీష్లో 5 స్థాయిలు ఉన్నాయి. 1 బిగినర్ లెవెల్, 2 లెటర్ లెవెల్, 3 వర్డ్ లెవెల్, 4 పారా లెవెల్, 5 స్టోరీ లెవెల్. ఈ స్థాయిల ఆధారంగా OMR షీట్లో మనం బబుల్ చేయాలి. థరల్ బేస్ లైన్ నిర్వహించినప్పుడు ఈ చిత్రంలో కనిపించే విధంగా పిల్లలను స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక్కొక్కరికి పరీక్ష నిర్వహించాలి. పరీక్ష పెట్టినప్పుడు విద్యార్థితో మేము టెస్ట్ చేస్తున్నాము లేదా నీ స్థాయిని తెలుసుకుంటున్నాము అని చెప్పకూడదు. అలాగే పరుషమైన పదజాలాన్ని కూడా మనం వాడకూడదు. విద్యార్థిని స్వేచ్ఛా వాతావరణంలోకి తీసుకువచ్చి కొన్ని కుశల ప్రశ్నలు అడిగి, ఉదాహరణకు బాగున్నావా, ఉదయం ఏం తిన్నావు, నువ్వు బాగా చదువుతావంట కదా అన్నట్లు కొన్ని ప్రశ్నలు అడిగి పిల్లవాడిని రిలాక్స్ చేసి తర్వాత మాత్రమే అసెస్మెంట్ నిర్వహించవలసి ఉంటుంది. ఇక్కడ గమనిస్తే తెలుగు, గణితం మరియు ఇంగ్లీష్లో టూల్స్ ఉన్నాయి. టెస్టింగ్ టూల్స్ ఉపయోగిస్తున్నప్పుడు మనం పరీక్షించాలనుకున్న అంశాన్ని మాత్రమే పిల్లవానికి కనిపించే విధంగా పేపర్ను మడచి ఇవ్వాలి. తరువాత వేలు పెట్టి చదవమని చెప్పాలి.
ఇక్కడ మనకి 4 శాంపిల్స్ ఉంటాయి. శాంపిల్ 1, 2, 3, 4. అయితే బేస్ లైన్ పరీక్ష పెట్టినప్పుడు శాంపిల్ 1 మరియు 2ను మాత్రమే ఉపయోగించాలి. ఉదాహరణకి ఏ అనే విద్యార్థికి మొదటి శాంపిల్ ఇస్తే బి అనే విద్యార్థికి రెండో శాంపిల్ ఇవ్వాలి. ఇలా మిగిలిన విద్యార్థులకు కూడా ఇదే క్రమాన్ని మనం కొనసాగించాలి. మిడ్ లైన్ పరీక్ష నిర్వహించినప్పుడు శాంపిల్ 3 అండ్ 4ని ఉపయోగించాలి. ఎండ్ లైన్ పరీక్షకి నిర్వహించేటప్పుడు మాత్రం బేస్ లైన్, మిడ్ లైన్కి ఉపయోగించని ఏ టూల్ అయితే ఉంటుందో ఆ టూల్ని మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ముందుగా పిల్లలకు పరీక్షను పారా స్థాయి నుంచి మనం ప్రారంభించాలి. ఉపాధ్యాయుడు రిజిస్టర్లో ఉన్న వరుస ప్రకారం ఒక్కొక్కరిని పిలవాలి. ఉదాహరణకి సురేష్ నువ్వు రా నాన్నా అని పిలిచి, నాన్నా నువ్వు టిఫిన్ చేశావా? ఏం తిన్నావు? నీకు ఏమంటే ఇష్టం? నువ్వు బాగా చదువుతావంట కదా అని అడిగి టెస్టింగ్ టూల్ భాగం 1లో ఉన్న 2 పేరాలు చూపించి ఈ 2 పేరాల్లో ఏ పేరా చదువుతావు అని అడగాలి. పిల్లవాడు ఎంచుకున్న పేరాను ఉపాధ్యాయుడు ఆ పేరా కనిపించేలా పేపర్ను మడత పెట్టి ఇవ్వాలి. విద్యార్థి చదువుతున్నప్పుడు 3 తప్పుల కంటే ఎక్కువ తప్పులు చదివినా, పదాలుగా చదివినా, ధారాళంగా చదవలేకపోయినా అప్పుడు పదాలు చూపించవలెను. ఉపాధ్యాయుడు టెస్టింగ్ టూల్లోని పదాలను చూపిస్తూ ఇచ్చిన 10 పదాల్లో 5 పదాలు ఎంచుకోమని చెప్పాలి. ఒకవేళ ఎంచుకోలేకపోతే పిల్లవాడు చదివిన మొదటి 5 పదాలలో 4 పదాలు సరిగ్గా చదివితే ఆ పిల్లవాడిని పదాల స్థాయిలో ఉన్నట్టు గుర్తించాలి. అప్పుడు మనము 3ను బబుల్ చేయాల్సి ఉంటుంది OMR షీట్లో. అదేవిధంగా ఎంచుకున్న 5 పదాల్లో 4 పదాలు సరిగ్గా చదవలేకపోతే టెస్టింగ్ టూల్లో ఉన్న అక్షరాలని చూపిస్తూ ఇచ్చిన 10 అక్షరాల్లో ఏవైనా 5 అక్షరాలు ఎంచుకోమని చెప్పాలి. ఒకవేళ పిల్లవాడు ఎంచుకోలేకపోతే ఆ పిల్లవాడు చదివిన మొదటి అక్షరాల్లో 4 అక్షరాలు సరిగా చదివితే ఆ పిల్లవాడిని అక్షర స్థాయిలో గుర్తించాలి. అప్పుడు OMR షీట్లో మనము 2ను బబుల్ చేయాలి. 4 అక్షరాలు కూడా గుర్తించలేకపోతే ఆ పిల్లవాడిని ప్రారంభ స్థాయిలో నిర్ధారిస్తాము. అంటే OMR షీట్లో మనము 1ని బబుల్ చేయాలి. ఒకవేళ పిల్లవాడు పేరాను ధారాళంగా తప్పులు లేకుండా చదవగలిగితే టెస్టింగ్ టూల్లో ఉన్న కథను చూపిస్తూ వేలు పెట్టి చదవమని చెప్పాలి. చదివే క్రమంలో ధారాళంగా చదవలేకపోయినా 3 కంటే ఎక్కువ తప్పులు చదివినా ఆ పిల్లవాడిని మనం పారా స్థాయిలో నిర్ధారిస్తాము. అంటే OMR షీట్లో మనము 4ని బబుల్ చేయాలి. కథను ధారాళంగా తప్పులు లేకుండా విరామ చిహ్నాలు పాటిస్తూ చదివితే ఆ పిల్లవాడిని కథా స్థాయిలో నిర్ధారిస్తాము. అప్పుడు మనము OMR షీట్లో 5ని బబుల్ చేయాలి. ఈ టెస్టింగ్ ప్రాసెస్లో 2 భాగాలుంటాయి. మొదటిది సంఖ్యలను గుర్తించడం, రెండవది చతుర్విధ గణిత ప్రక్రియలు అంటే కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం మాట. టెస్టింగ్ ఎప్పుడు సంఖ్యల గుర్తింపు నుండే ప్రారంభించాలి. అంకెలను గుర్తించే 3 విభాగాలలో ఇచ్చిన 6 అంకెలలో కనీసం 4 అంకెలను పిల్లలు గుర్తించాలి. ఈ ప్రక్రియ 1వ స్థాయి నుండి మొదలు పెట్టాలి. అన్ని సంఖ్యలను చూపించాలి. కనీసం 4 సంఖ్యలైనా గుర్తిస్తే అప్పుడు తదుపరి స్థాయికి వెళ్ళాలి. సంఖ్య స్థాయితో సంబంధం లేకుండా ప్రతి వానికి 2వ భాగంలోని చతుర్విధ ప్రక్రియలను పరీక్షించాలి. చతుర్విధ ప్రక్రియలో మొదటిగా కూడిక నుండి ప్రారంభించాలి. ఇచ్చిన 3 ప్రశ్నల్లో 2 ప్రశ్నలను సాధించగలిగితేనే తీసివేత స్థాయిని పరీక్షించాలి. అలాగే తీసివేత స్థాయిని సాధించగలిగితేనే గుణకారం స్థాయిని పరీక్షించాలి. అలాగే గుణకారం స్థాయిని సాధించగలిగితేనే భాగాహారం స్థాయిని పరీక్షించాలి. చతుర్విధ ప్రక్రియలో విద్యార్థి ఏ స్థాయి వరకు చేయగలుగుతున్నాడో ఇప్పుడు మనం థరల్ బేస్ లైన్ టెస్ట్లో ఇంగ్లీష్ టెస్టింగ్ టూల్ను
ఏ విధంగా ఉపయోగిస్తామో వివరంగా తెలుసుకుందాం. టెస్టింగ్ టూల్ భాగం 1లో ఉన్న 2 పేరాలు చూపించి ఈ 2 పేరాల్లో ఏ పేరా చదువుతావు అని అడగాలి. పిల్లవాడు ఎంచుకున్న పేరాను ఉపాధ్యాయుడు ఆ పేరా కనిపించేలా పేపర్ను మడతపెట్టి ఇవ్వాలి. విద్యార్థి చదువుతున్నప్పుడు 3 తప్పుల కంటే ఎక్కువ తప్పులు చదివినా లేదా పదాలుగా చదివినా ధారాళంగా చదవలేకపోయినా అప్పుడు పదాలు చూపించాలి. ఉపాధ్యాయుడు టెస్టింగ్ టూల్లోని పదాలను చూపిస్తూ ఇచ్చిన 10 పదాల్లో 5 పదాలు ఎంచుకోమని చెప్పాలి. ఒకవేళ ఎంచుకోలేకపోతే పిల్లవాడు చదివిన మొదటి 5 పదాలలో 4 పదాలు సరిగ్గా చదివితే ఆ పిల్లవాడిని పదాల స్థాయిలో గుర్తించాలి. అప్పుడు మనం 3ను బబుల్ చేయాలి. ఎంచుకున్న 5 పదాల్లో 4 పదాలు కూడా సరిగ్గా చదవలేకపోతే టెస్టింగ్ టూల్లో ఉన్న అక్షరాలను చూపిస్తూ ఇచ్చిన 10 అక్షరాల్లో ఏవైనా 5 అక్షరాలు ఎంచుకోమని చెప్పాలి. ఒకవేళ పిల్లవాడు ఎంచుకోలేకపోతే ఆ పిల్లవాడు చదివిన మొదటి 5 అక్షరాల్లో 4 అక్షరాలు సరిగ్గా చదివితే ఆ పిల్లవాడిని అక్షర స్థాయిలో గుర్తించాలి. అప్పుడు మనం OMR షీట్లో 2ను బబుల్ చేయాలి. 4 అక్షరాలు కూడా గుర్తించలేకపోతే ఆ పిల్లవాడిని ప్రారంభ స్థాయిలో నిర్ధారిస్తాం. అంటే మనం OMR షీట్లో 1ని బబుల్ చేయాలి. ఒకవేళ పిల్లవాడు పేరాను ధారాళంగా తప్పులు లేకుండా చదవగలిగితే టెస్టింగ్ టూల్లో ఉన్న కథను చూపిస్తూ వేలు పెట్టి చదవమని చెప్పాలి. చదివే క్రమంలో ధారాళంగా చదవలేకపోయినా 3 కంటే ఎక్కువ తప్పులు చదివినా ఆ పిల్లవాడిని పేరా స్థాయిలో నిర్ధారిస్తాం. అంటే మనం OMR షీట్లో 4ను బబుల్ చేయాలి. కథను ధారాళంగా తప్పులు లేకుండా విరామ చిహ్నాలు పాటిస్తూ చదివితే ఆ పిల్లవాడిని కథా స్థాయిలో నిర్ధారిస్తాం. అప్పుడు మనం OMR షీట్లో 5ను బబుల్ చేయాలి. ఉపాధ్యాయులందరికీ ముఖ్య గమనిక. అన్ని సబ్జెక్ట్స్కి యథావిధిగా అసెస్మెంట్ బుక్లెట్లో టూల్ 2 నందు ఇచ్చిన విధంగా రిటర్న్ వర్క్ చేయించుకోవాలి. తెలుగు, ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ సబ్జెక్ట్స్కి మాత్రమే తరల్ బేస్డ్గా ఇవ్వబడుతున్నటువంటి ఈ ప్రశ్నాపత్రాలను టూల్ 2లో నిర్వహించాలి. ప్రశ్నించగా వచ్చినటువంటి మార్కులను OMR షీట్లో బబుల్ చేసుకోవాలి. EVSకు మాత్రము అసెస్మెంట్ బుక్లెట్లో టూల్ 2 నందు ఇచ్చిన రిటర్న్ వర్క్ మార్క్స్ను OMR షీట్లో బబుల్ చేయాలి. అంటే గతంలో FA1కు ఏ విధంగా మనం చేశామో అదే విధంగా FA2 కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు.